హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో nth టర్మ్ ఆఫ్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుని ఎక్సర్సైజ్ 5.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ డెరైవ్ చేయడానికి ఇక్కడ మనకు ప్రాసెస్ ఉంది. Let a1, a2, a3, b and ap whose first term a1 is a and the common difference is d. సో ఇక్కడ మనకి ఇచ్చిన టర్మ్స్ని ఫస్ట్ టర్మ్ని a1, సెకండ్ టర్మ్ని a2, థర్డ్ టర్మ్ని a3 అలా అనుకున్నట్లయితే కనుక ఫస్ట్ టర్మ్కి ఒక డిఫరెన్స్ యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. అంటే a2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ a, దానికి ఒక డిఫరెన్స్ని అంటే d వాల్యూని యాడ్ చేయాలి, a ప్లస్ d. ఒక డీనే కదా ఇక్కడ ఉంది, 2 - 1 అని రాసుకోవచ్చు దీన్ని, 2 - 1 ఇంటూ d. 2 - 1 అని ఎందుకు రాసామో నెక్స్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ రావాలి అంటే సెకండ్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. సో సెకండ్ టర్మ్ ఆల్రెడీ ఇక్కడ రాసాం a ప్లస్ d అని, a ప్లస్ dకి ఇంకొక డీని యాడ్ చేస్తే a ప్లస్ 2d అవుతుంది. ఇది థర్డ్ టర్మ్. అలాగే ఫోర్త్ టర్మ్ రావాలంటే థర్డ్ టర్మ్కి ఒక డిఫరెన్స్ని యాడ్ చేయాలి. థర్డ్ టర్మ్ ఏమొచ్చింది ఇక్కడ మనకి a ప్లస్ 2d వచ్చింది, a ప్లస్ 2d, దీనికి ఒక డిఫరెన్స్ని యాడ్ చేస్తే a ప్లస్ 3d అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎన్నో టర్మ్ అయితే కనుక d కోఎఫిషియంట్ ఒకటి తగ్గుతూ ఉంది. సెకండ్ టర్మ్ అయితే d కోఎఫిషియంట్ 1 ఉంది, థర్డ్ టర్మ్ అయితే కనుక d కోఎఫిషియంట్ 2 ఉంది, ఫోర్త్ టర్మ్ అయితే కనుక d కోఎఫిషియంట్ 3 ఉంది. అంటే ఫోర్త్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి d కోఎఫిషియంట్ ఒకటి తగ్గుతూ ఉంది. సో ఇదే విధంగా మనం జనరల్ ఫామ్ కనుక రాసినట్లయితే ఫోర్త్ టర్మ్ a4లో d3 ఉంది కదా, d కోఎఫిషియంట్ 3 ఉంది. అలాగే nth టర్మ్లో d కోఎఫిషియంట్ nకి ఒకటి తగ్గుతుంది, అంటే n-1 అవుతుంది అనమాట. సో సపోజ్ 20th టర్మ్ కావాలంటే a ప్లస్ 19d, 15th టర్మ్ కావాలంటే a ప్లస్ 14d, 30th టర్మ్ కావాలంటే a ప్లస్ 29d, అలాగా d కోఎఫిషియంట్ ఒకటి తగ్గుతుంది. దీన్ని జనరల్ ఫామ్ ఆఫ్ ది nth టర్మ్ అంటాము. సో nth టర్మ్ an ఆఫ్ ది ఏపీ with first term a and common difference d is given by an is equal to a plus n-1 into d. an is also called the general term of the ap. general term apలో general term కి ఫార్ములాని an అంటాము. an కి ఫార్ములా a plus n-1 into d. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఎక్సర్సైజ్ 5.2లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాము. ఎక్సర్సైజ్ 5.2లో ఫస్ట్ ప్రాబ్లం, fill in the blanks in the following table given that a is the first term, d is common difference and an the nth term of the AP. ఈ కింది ఇచ్చిన టేబుల్లో a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, an అంటే nth టర్మ్. ఈ 4 వాల్యూస్లో ఒక వాల్యూని మిస్ చేశారు. nth టర్మ్ ఫార్ములా యూజ్ చేసుకుని ఈ మిస్ అయిన వాల్యూని కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లంలో a వాల్యూ 7 ఇచ్చారు, d వాల్యూ 3, n వాల్యూ 8, an వాల్యూ కనుక్కోవాలి. అంతే, nth టర్మ్ ఆఫ్ ఏపీ కనుక్కోవాలి. సో ఇవన్నీ ఇచ్చారు కదా, డైరెక్ట్గా an ఫార్ములా రాసుకోవచ్చు. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. a అంటే ఫస్ట్ టర్మ్ 7 ప్లస్ n వాల్యూ 8 ఇచ్చారు, 8 - 1 ఇంటూ d వాల్యూ 3. 7 ప్లస్ 8 - 1 అంటే 7 ఇంటూ 3. 7 ప్లస్ 7 3 is 21, 21 ప్లస్ 7 అంటే 28. an ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ an అంటే n వాల్యూ 8 ఇచ్చారు కాబట్టి 8th టర్మ్ అని అర్థం. 8th టర్మ్ 28 అనమాట. n బదులుగా 8 రాసుకోవాలి ఇక్కడ. సెకండ్ ప్రాబ్లం, a ఈజ్ ఈక్వల్ టు -18, d వాల్యూ ఇవ్వలేదు కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 10, an ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ క్లూస్ యూజ్ చేసుకుని d వాల్యూ కనుక్కోవాలి. an ఫార్ములా nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. a వాల్యూ -18 ప్లస్ n వాల్యూ 10, 10 - 1 ఇంటూ d తెలియదు. అలాగే an వాల్యూ 0 అని ఇచ్చారు. సో ఫస్ట్ -18 రైట్ సైడ్ వస్తే +18 అవుతుంది. 10 - 1 అంటే 9, 9d. d వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 9 లెఫ్ట్ సైడ్ వస్తే /9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు d. క్యాన్సిల్ చేయొచ్చు, 9 1s 9 2s 18. సో d ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ థర్డ్ వన్, a వాల్యూ తెలియదు, d ఈజ్ ఈక్వల్ టు -3, n ఈజ్ ఈక్వల్ టు 18, an ఈజ్ ఈక్వల్ టు -5. సో an ఫార్ములా యూజ్ చేసుకుని a వాల్యూ కనుక్కోవాలి. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. an వాల్యూ -5 ఈజ్ ఈక్వల్ టు -5 ఈజ్ ఈక్వల్ టు a వాల్యూ తెలియదు కాబట్టి a బదులు aనే రాస్తాము, ప్లస్ n-1 అంటే 18 - 1 ఇంటూ d వాల్యూ -3.
-5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 18లో నుంచి 1 మైనస్ చేస్తే 17 వస్తుంది. 17 ఇంటూ -3 17 ఇది బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థము. 17 3s 51 వస్తుంది. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -51, లెఫ్ట్ సైడ్ -5. మనం ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి -51 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే +51 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఏ. 51లో నుంచి 5 మైనస్ చేస్తే 46. బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +46 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 46. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు -18.9, డి ఈజ్ ఈక్వల్ టు 2.5, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3.6. ఏఎన్ ఫార్ములా రాసుకుంటే ఈ వాల్యూ కనుక్కోవచ్చు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏఎన్ వాల్యూ 3.6 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ -18.9 ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు, ఎన్ బదులు ఎన్నే రాస్తాము. n-1 ఇంటూ డి వాల్యూ 2.5. సో ఫస్ట్ -18.9ని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. 3.6 మైనస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. +18.9 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 2.5. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి. 18.9 3.6 పాయింట్ కింద పాయింట్ వేసుకొని యాడ్ చేయాలి. 15 వస్తుంది. 8 3 11 1 12 2 22.5 ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 2.5. ఎన్ వాల్యూ కావాలి కాబట్టి ఇంటూ 2.5 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డివైడెడ్ బై 2.5 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు n-1. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. లేదా 10తో బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని 10తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ పాయింట్ పోతుంది. సో 2.5 ఇంటూ 10 రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు. 10తో మల్టిప్లికేషన్ చేస్తే ఇది 225 అవుతుంది. బై 2.5 ఇంటూ 10 అంటే 25 ఈజ్ ఈక్వల్ టు n-1. 25 1s 25 9s 9 ఈజ్ ఈక్వల్ టు n-1. మనకి n వాల్యూ కావాలి. -1 లెఫ్ట్ సైడ్ వస్తే +1 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 9 + 1 అంటే 10. ఏ ఈజ్ ఈక్వల్ టు 3.5, డి ఈజ్ ఈక్వల్ టు 0, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 105. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. ఏఎన్ ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ వాల్యూ 3.5 ప్లస్ ఎన్ అంటే 105 -1, డి వాల్యూ 0. 3.5 ప్లస్ 105లోంచి 1 తీసేస్తే 104 ఇంటూ 0. ఏ వాల్యూనైనా 0తో మల్టిప్లికేషన్ చేస్తే దాని మొత్తం వాల్యూ 0 అవుతుంది. 3.5 ప్లస్ ఇది మొత్తం వాల్యూ 0. 3.5 ప్లస్ 0 అంటే 3.5. సో nth టర్మ్ కూడా 3.5. డిఫరెన్స్ 0 అయినప్పుడు అన్ని వాల్యూస్ కూడా 3.5 అవుతాయి. సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఎన్నో టైం అయినా సరే అవన్నీ కూడా ఫస్ట్ టర్మ్ ఎంతో అంతే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, చూస్ ది కరెక్ట్ చాయిస్ ఇన్ ది ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. ఫస్ట్ ప్రాబ్లంలో 30th టర్మ్ ఆఫ్ ఏపీ, ఇక్కడ ఇచ్చిన ఏపీలో 30th టర్మ్ ఎంతో కనుక్కోవాలి. 4 చాయిస్ ఇచ్చారు, మల్టిపుల్ చాయిస్. 10 7 4 అండ్ సో ఆన్ ఈజ్. ఈ సిరీస్లో 30th టర్మ్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ ఏ 10, డిఫరెన్స్ A2 మైనస్ A1 చేస్తే డిఫరెన్స్ వస్తుంది. ఏఎన్ ఫార్ములా వేసినట్లయితే 30th టర్మ్ కనుక్కోవచ్చు. ఫస్ట్ మనకిచ్చిన ఏపీ రాసుకుందాము. 10 7 4 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ టర్మ్నే ఏ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10. డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 7 మైనస్ 10. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. 10లో నుంచి 7 మైనస్ చేస్తే 3 -3 డిఫరెన్స్ అనేది. మనల్ని కనుక్కోమంది 30th టర్మ్ కాబట్టి ఎన్ వాల్యూ 30 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 30. సో ఏఎన్ ఫార్ములా వేసుకోవాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఎన్ అంటే 30 కాబట్టి మనం ఫస్ట్ టర్మ్ని A1 అని, సెకండ్ టర్మ్ని A2 అని ఎలా అనుకుంటున్నామో 30th టర్మ్ కాబట్టి A30 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం కదా 10 ప్లస్ n-1. ఎన్ వాల్యూ 30 -1 ఇంటూ డి వాల్యూ -3 వచ్చింది. 10 ప్లస్ 30లో నుంచి 1 మైనస్ చేస్తే 29 ఇంటూ -3.
29ని 3తో మల్టిప్లికేషన్ చేయాలి, 87 అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి -87. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 87లో నుంచి 10 మైనస్ చేస్తే 77. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -77. సో 30th టర్మ్ ఈజ్ -77. సో మనకిచ్చిన 4 చాయిసెస్లో సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, -77. నెక్స్ట్ అలానే సెకండ్ ప్రాబ్లం 11th టర్మ్ ఆఫ్ ఏపీ -3 -1/2 2 అండ్ సో ఆన్. ఇందులో 11th టర్మ్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాము. -3 -1/2 2 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ని ఏ అంటాము లేదా A1. A ఈజ్ ఈక్వల్ టు -3. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 అంటే సెకండ్ టర్మ్ -1/2 మైనస్ A1లో ఇంకొక మైనస్ ఉంది -3. ఈ రెండు మైనస్లు మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం, +3 అవుతుంది. 3లో నుంచి హాఫ్ తీసేస్తే 2.5 లేదా 5/2, లేదా మనకి ఇక్కడ ఎల్సిఎం చేసుకుని కూడా కనుక్కోవచ్చు. 2కి 1కి ఎల్సిఎం 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × 1 1, మైనస్ ఉంది కాబట్టి -1 ప్లస్ 2 3s 6. 6లో నుంచి 1 మైనస్ చేయాలి, ప్లస్ ఉంది కదా అని యాడ్ చేయకూడదు. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 6లో నుంచి 1 మైనస్ చేస్తే 5/2, డిఫరెన్స్ 5/2 వచ్చింది. మనల్ని కనుక్కోమంది 11th టర్మ్ కాబట్టి n వాల్యూ 11 తీసుకుంటాము. an ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 × d. ఏ వాల్యూ -3, ఫస్ట్ టర్మే ఏ వాల్యూ అనమాట, -3 ప్లస్ n వాల్యూ 11 11 - 1 × d వాల్యూ 5/2 వచ్చింది. -3 ప్లస్ 11లో నుంచి 1 మైనస్ చేస్తే 10 10 × 5/2, బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం. సో ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేయాలి కంపల్సరీగా. ఇంటూ కాబట్టి ఇది క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 5s. మళ్ళీ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి, 5 5s 25. మళ్ళీ ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 25లో నుంచి 3 మైనస్ చేస్తే 22, బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +22. సో 11th టర్మ్ 22 అవుతుంది. మనకిచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ కరెక్ట్ అనమాట, 11th టర్మ్ 22. నెక్స్ట్ అలానే థర్డ్ ప్రాబ్లం, ఇన్ ది ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ది మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ది బాక్సెస్. ఇక్కడ ఏపీ ప్రతిదీ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. అయితే కొన్ని నెంబర్స్ని మిస్ చేశారు. ఆ మిస్ చేసిన నెంబర్స్ ఏంటో కనుక్కోవాలి. ఫస్ట్ 1 2, అలానే సెకండ్ టర్మ్ కనుక్కోవాలి. థర్డ్ టర్మ్ ఇచ్చారు అంటే A1 ఇచ్చారు, A3 ఇచ్చారు, A2 కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చారు, అలానే థర్డ్ టర్మ్ ఇచ్చారు. A ఈజ్ ఈక్వల్ టు 2, సెకండ్ టర్మ్ కనుక్కోవాలి. A3 ఈజ్ ఈక్వల్ టు 26. ఏ వాల్యూని A3 వాల్యూని యూజ్ చేసుకుని D వాల్యూ కనుక్కోవాలి. D వాల్యూ కనుక్కున్నట్లయితే సెకండ్ టర్మ్ కూడా కనుక్కోవచ్చు. A3 అంటే A + 2D అని రాసుకోవచ్చు. A + 2D ఈజ్ ఈక్వల్ టు 26. సో ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ 2ని సబ్స్టిట్యూషన్ చేద్దాం. A ఈజ్ ఈక్వల్ టు 2 + 2D ఈజ్ ఈక్వల్ టు 26. +2 రైట్ సైడ్ వెళ్తే -2 అవుతుంది. 26 - 2, 2D ఈజ్ ఈక్వల్ టు 24. D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. 2 1s 2 2s అంటే 12. D ఈజ్ ఈక్వల్ టు 12. ఆల్రెడీ ఏ వాల్యూ ఇచ్చారు, A ఈజ్ ఈక్వల్ టు 2. సో మనం కనుక్కోవాల్సింది సెకండ్ టర్మ్. A2 ఈజ్ ఈక్వల్ టు A + D ఫార్ములా. A వాల్యూ 2 ప్లస్ D వాల్యూ 12. 2 + 12 అంటే 14. సో A2 ఈజ్ ఈక్వల్ టు 14. మనం ఇక్కడ ఈ బాక్స్లో 14 అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, A1 ఇవ్వలేదు, A2 ఇచ్చారు, A3 ఇవ్వలేదు, A4 ఇచ్చారు. సో మనం కనుక్కోవాల్సింది A1 కనుక్కోవాలి. A2 ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చారు, అలానే A3 వాల్యూ కనుక్కోవాలి. థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఇచ్చారు. A4 ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి ఇచ్చిన ఈ 2 టర్మ్స్ని యూజ్ చేసుకుని ఫస్ట్ ఏ వాల్యూ D వాల్యూ కనుక్కోవాలి. A2 ఇచ్చారు, A2 ఈజ్ ఈక్వల్ టు 13. దీని అర్థం ఏంటి అంటే A + D. A2 అంటే A + D అని అర్థం. అలాగే A4 ఇచ్చారు, A4 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు. A4 అంటే A + 3D. మనకి ఎన్నో టర్మ్ అయితే D కోఎఫిషియంట్లో ఒకటి తగ్గుతుంది అంటే A + 3D అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 2 ఈక్వేషన్స్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసినట్లుగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఏ టర్మ్ కానీ D టర్మ్ కానీ క్యాన్సిల్ అవ్వాలి. ఏ కోఎఫిషియంట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అవుతుంది ఈజీగా. అయితే ఇక్కడ డిఫరెంట్ సైన్లు ఉంటేనే క్యాన్సిల్ అవుతాయి. డిఫరెంట్ సైన్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి.
సబ్ట్రాక్షన్ అంటే సెకండ్ ఈక్వేషన్ సైన్లు చేంజ్ అవుతాయి. -a అవుతుంది, ఇది -3d అవుతుంది, అలాగే ఇది -3 అవుతుంది. ఇప్పుడు +a -a క్యాన్సిల్ అవుతుంది. d ఇక్కడ +d, ఇదేమో -3d, రెండు డిఫరెంట్ సైన్లు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 3dలో నుంచి d మైనస్ చేస్తే 2d, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2d. అలాగే 13లో నుంచి 3 మైనస్ చేస్తే 10 అనమాట. d ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 2 అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కదా, అటు వెళ్తే ప్లస్ అవుతుందని మాత్రం రాయకూడదు. ఈ రెండిటికి మధ్యలో ఉండే సైన్ చూసుకోవాలి. 2 ఇంటూ d, ఇది ఇంటూ 2 రైట్ సైడ్ వెళ్తే /2 అవుతుంది. సైన్తో సహా రాసుకోవాలి. అంటే 2 1s 2 5s. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. d వాల్యూ -5. ఇప్పుడు ఈ d వాల్యూని a+dలో కానీ a+3dలో కానీ సబ్స్టిట్యూషన్ చేయాలి. a+dలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. a+d ఈజ్ ఈక్వల్ టు 13. ఇందులో d వాల్యూ 5 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే a -5 ఈజ్ ఈక్వల్ టు 13. -5 రైట్ సైడ్ వెళ్తే +5 అవుతుంది. అంటే 13 + 5 ఈజ్ ఈక్వల్ టు 18. సో a వాల్యూ 18, d వాల్యూ -5. ఇప్పుడు మనం ఈ రెండింటిని యూజ్ చేసుకుని ఫస్ట్ టర్మ్ వచ్చేసింది ఆల్రెడీ. a అంటే a1 అంటే ఏనే కదా, a3 కూడా కనుక్కోవాలి. a3 అంటే a+2d అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చేసింది. a1 అన్నా a అన్నా ఒకటే. a ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చేసింది. మనం కనుక్కోవాల్సింది ఇక్కడ థర్డ్ టర్మ్ అనమాట. a3 ఈజ్ ఈక్వల్ టు a+2d. మనం ఎన్నో టర్మ్ అయితే d కోఎఫిషియంట్ ఒకటి తగ్గుతుంది. a వాల్యూ 18 వచ్చింది, ప్లస్ 2 ఇంటూ d వాల్యూ -5. 18 ప్లస్ 2 5s 10, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -10. 18లో నుంచి 10 మైనస్ చేస్తే 8 వస్తుంది. సో a3 ఈజ్ ఈక్వల్ టు 8. మనకి ఇక్కడ ఇచ్చిన బాక్సుల్లో a1 వాల్యూ 18 అవుతుంది, a3 వాల్యూ 8 అవుతుంది అనమాట. 18 8 5 5 తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 5 అంటే a1 ఇచ్చారు ఫస్ట్ టర్మ్, a2 ఇవ్వలేదు, కనుక్కోవాలి. a3 కూడా కనుక్కోవాలి. a4 ఫోర్త్ టర్మ్ ఇచ్చారు 9 1/2. సో ఇది మిక్స్డ్ టర్మ్ కాబట్టి దీన్ని మారిస్తే కనుక 2 9s 18 + 1 19/2. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. వచ్చిన ఆన్సర్కి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. 19/2. ఈ రెండింటిని a1 వాల్యూని a4 వాల్యూని యూజ్ చేసుకుని ఈ రెండు కనుక్కోవాలి. సో ఫస్ట్ a1 ఈజ్ ఈక్వల్ టు 5. a1 అన్నా a అన్నా ఒకటే. a4 వాల్యూ 19/2 అని ఉంది. a4 అంటే a+3d అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 19/2. ఇందులో a వాల్యూ 5 రాసినట్లయితే d వాల్యూ వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 5 + 3d ఈజ్ ఈక్వల్ టు 19/2. మనం d వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ +5 రైట్ సైడ్ పంపిస్తే -5 అవుతుంది. 19/2 -5. ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 2 1s 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 19 1s 19 -2 5s 10. 19లో నుంచి 10 మైనస్ చేస్తే 9 9/2. 3d ఈజ్ ఈక్వల్ టు 9/2. మనకి d వాల్యూ కావాలి కాబట్టి ఈ 3 కూడా రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 3 కాబట్టి /3 అవుతుంది. 9/2 ఇంటూ 3, ఇక్కడ ఉన్న వాల్యూ ఇంటూ వాల్యూ ఇటు వస్తే /, అవుతుంది. 3 1s 3 3s క్యాన్సిల్ అవుతుంది. న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 2. సో d ఈజ్ ఈక్వల్ టు 3/2. మనకు ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు. a ఈజ్ ఈక్వల్ టు 5. ఫస్ట్ టర్మే a. అలానే ఇప్పుడు మనం d వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది సెకండ్ టర్ము, థర్డ్ టర్ము. సెకండ్ టర్మ్ a2 ఈజ్ ఈక్వల్ టు a+d. ఫస్ట్ టర్మ్కి dని యాడ్ చేయాలి. a వాల్యూ 5, d వాల్యూ 3/2. మరలా ఇక్కడ యాడ్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి. 2కి 1కి ఎల్సిఎం 2. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 5s 10 + 3 1s 3. 10 + 3 అంటే 13/2. అంటే సెకండ్ టర్మ్ 13/2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ a3 ఈజ్ ఈక్వల్ టు a+2d అని రాయొచ్చు, లేదా ఈ సెకండ్ టర్మ్కి ఒక dని కూడా యాడ్ చేయొచ్చు, రెండు ఒకటే. a అంటే 5 + 2 ఇంటూ d వాల్యూ 3/2 వచ్చింది. ఇక్కడ ఈ 2 2 క్యాన్సిల్ అవుతుంది. 5 + 3 అంటే 8. సో a3 ఈజ్ ఈక్వల్ టు 8. అలానే a2 ఈజ్ ఈక్వల్ టు 13/2. మనం కనుక్కోవాల్సింది ఈ రెండు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఏ వాల్యూ ఇచ్చారు ఫస్ట్ టర్మ్. a1 ఈజ్ ఈక్వల్ టు -4. a2 కనుక్కోవాలి, అలానే a3 కనుక్కోవాలి, a4 a5 మొత్తం 4 టర్మ్స్ కనుక్కోవాలి. ఇది సిక్స్త్ టర్మ్. a6 ఇచ్చారు. a6 ఈజ్ ఈక్వల్ టు 6.
A1 A6 యూజ్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న టర్మ్స్ 4 కనుక్కోవాలి. సో ఫస్ట్ A1 అంటే ఏనే, A ఈజ్ ఈక్వల్ టు -4, A6 ఈజ్ ఈక్వల్ టు 6, A6 అంటే A ప్లస్ 5D అని అర్థం, ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే D వాల్యూ వస్తుంది. ఏ బదులుగా -4 ప్లస్ 5D ఈజ్ ఈక్వల్ టు 6. ఫస్ట్ -4 రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే +4 అవుతుంది. 6 + 4 అంటే 10. 5D ఈజ్ ఈక్వల్ టు 10. D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 5 రైట్ సైడ్ వెళ్తే బై 5 అవుతుంది. 5 1s 5 2s. సో D ఈజ్ ఈక్వల్ టు 2. A ఈజ్ ఈక్వల్ టు -4. ఈ రెండింటిని యూజ్ చేసుకుని A2 A3 A4 A5 కనుక్కోవాలి. A2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ D. A అంటే -4 ప్లస్ D అంటే 2. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 4లోంచి 2 మైనస్ చేస్తే 2, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2. సో A2 ఈజ్ ఈక్వల్ టు -2. A2 వచ్చేసింది. నెక్స్ట్ A3 కనుక్కోవాలి అంటే సింపుల్గా A2కి ఒక Dని యాడ్ చేయొచ్చు, లేదా ఫార్ములా వేసి చేద్దాము. A3 అంటే 3 ఉంది కాబట్టి ఇక్కడ D కోఎఫిషియంట్ 3లో నుంచి 1 మైనస్ చేయాలి, అంటే A ప్లస్ 2D. A అంటే -4 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ 2, -4 ప్లస్ 2 2s 4, -4 ప్లస్ 4 క్యాన్సిల్ 0. సో A3 వాల్యూ 0. నెక్స్ట్ అలానే A4 కనుక్కోవాలి. A4 అంటే A ప్లస్ 3D, D కోఎఫిషియంట్ ఒకటి తగ్గుతుంది. A వాల్యూ -4 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ 2, -4 ప్లస్ 3 2s 6, 6లో నుంచి 4 మైనస్ చేస్తే 2. సో A4 ఈజ్ ఈక్వల్ టు 2. A5 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 4D. A వాల్యూ -4 ప్లస్ 4 ఇంటూ D వాల్యూ 2, -4 ప్లస్ 4 2s 8, 8లో నుంచి 4 మైనస్ చేస్తే 4. సో A5 ఈజ్ ఈక్వల్ టు 4. మనం కనుక్కోవాల్సిన 4 వాల్యూస్ అనమాట. A2 ఈజ్ ఈక్వల్ టు -2, A3 ఈజ్ ఈక్వల్ టు 0, A4 ఈజ్ ఈక్వల్ టు 2, A5 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ 5th ప్రాబ్లం. ఫస్ట్ టర్మే ఇవ్వలేదు అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. A2 ఇచ్చారు, A2 ఈజ్ ఈక్వల్ టు 38. A3 A4 A5 కనుక్కోవాలి. A6 వాల్యూ ఇచ్చారు, A6 ఈజ్ ఈక్వల్ టు -22. ఈ 2 వాల్యూస్ని యూజ్ చేసుకుని ఫస్ట్ ఏ వాల్యూ D వాల్యూ కనుక్కున్నట్లయితే ఈ మిగిలిన టర్మ్స్ కూడా కనుక్కోవచ్చు. A2 అంటే A ప్లస్ D అని రాసుకోవచ్చు. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38. A6 అంటే A ప్లస్ 5D అని అర్థం, ఈజ్ ఈక్వల్ టు -22. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే D వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఏ కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ అవ్వాలి అంటే డిఫరెంట్ సైన్ ఉండాలి, కానీ ఈక్వల్ రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, అలాగే ఈ మైనస్ కూడా ప్లస్ అవుతుంది. మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సైన్లు చేంజ్ అవుతాయి. సో +A క్యాన్సిల్, ఇది +D, అలానే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 5Dలో నుంచి D మైనస్ చేస్తే 4D, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -4D. 38 + 22 ఈ రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 60. D ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4, ఇది ఇంటూ 4 రైట్ సైడ్ వస్తే బై 4 అవుతుంది, మైనస్తో సహా రాసుకోవాలి. 4 1s 4 15s 60. D ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -15 అవుతుంది. D వాల్యూ -15. ఇప్పుడు ఈ D వాల్యూని A ప్లస్ D ఈజ్ ఈక్వల్ 38 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏ వాల్యూ వస్తుంది. A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 38. D వాల్యూ -15 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 38. -15 రైట్ సైడ్ వెళ్తే +15 అవుతుంది. 38 + 15 53 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 53 అంటే ఫస్ట్ టర్మ్ 53 అనమాట. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఫస్ట్ టర్మ్ కూడా ఉంది. A ఈజ్ ఈక్వల్ టు 53. నెక్స్ట్ అలానే A2 ఇచ్చారు, A3 A4 A5 కనుక్కోవాలి. A3 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2D. మనకి ఇక్కడ ఎన్నో టర్మ్ అయితే D కోఎఫిషియంట్లో ఒకటి తగ్గుతుంది. A వాల్యూ 53 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ -15. 53 2 15s 30, మైనస్ ఉంది కాబట్టి -30. 53లో నుంచి 30 మైనస్ చేస్తే 23. సో A3 ఈజ్ ఈక్వల్ టు 23. నెక్స్ట్ అలానే A4 కనుక్కోవాలి. A4 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 3D. A వాల్యూ 53 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ -15. 53
3 15s 45, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -45. సో 53 నుంచి 45 మైనస్ చేస్తే 8 అవుతుంది. A4 ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ A5 అంటే A ప్లస్ 4D. A వాల్యూ 53 ప్లస్ 4 ఇంటూ D వాల్యూ -15. 53 4 15s లేదా 15 4 జార్ 60, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -60. స్మాల్ నెంబర్లోంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. 60లోంచి 53 మైనస్ చేస్తే 7. సో A5 ఈజ్ ఈక్వల్ టు -7. నెక్స్ట్ వీడియోలో 4 to 12 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.